హాయ్ అండి. మేము ఈరోజు చంద్రోత్సవానికి బయలుదేరాం. ఇక్కడ గోశాల దగ్గర మా టూ వీలర్ పార్క్ చేసి మేము ఇక్కడ విఐపి బస్సులు వస్తాయండి ఇక్కడికి. మేము ఆ బస్సులో మేము సింహాచలం కొండపైకి వెళ్ళడానికి చూడండి భక్తులు ఎలా క్యూ లైన్లో ఉన్నారో. మేము విఐపి బస్సు ఎక్కి మేము కొండపైకి వెళ్ళడం జరుగుతుంది. మాకు 1500 రూపాయలు విఐపి పాస్ తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు ఉండడం వల్ల ఏ వెహికల్ని కూడా కొండపైకి అలౌ చేయట్లేదండి. కొండ కింద పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ని పార్క్ చేసుకుని కొండ కింద నుండి కొండపైకి బస్సులు వేయడం జరిగింది. ఆ యొక్క బస్సుల్లో భక్తులు కొండ మీదకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగిందండి. స్వామివారి చంద్రోత్సవం సంవత్సరానికి ఒక్కసారి వస్తుందండి. ఈ యొక్క చందనోత్సవానికి లక్షలాది భక్తులు స్వామివారి నిజరూపం చూడడానికి తరలి వస్తారండి. ఆ స్వామివారిని చూసి తనలో ఉన్న బాధల్ని మర్చిపోతారు. మేము ఉదయం 8:30కి బస్ ఎక్కి 9:30కి ఈ యొక్క టెంపుల్కి రావడం జరిగిందండి. మాకు స్వామివారి దర్శనం 11 గంటలకి అయిందండి. ఈ యొక్క విఐపి దర్శనం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక్కడ ప్రతి భక్తులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మజ్జిగ, బిస్కెట్లు, ఫ్రూట్స్, లెమన్ వాటర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్వామివారి దర్శనం నేను 3వసారి చేసుకోవడం జరుగుతుందండి. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తారండి. ఈ యొక్క సింహాచలానికి కాంప్లెక్స్ నుండి బస్సుల సౌకర్యం కలదు. ఇక్కడ స్వామివారి సేవా కార్యక్రమంలో మజ్జిగ, ఫ్రూట్స్, లెమన్ వాటరు, బిస్కెట్స్, అరటిపళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఎక్కడికక్కడ ఇవ్వడం జరిగిందండి. మేము ఈ యొక్క దర్శనానికి వెళ్ళే మార్గంలో మాకు ఎక్కడ లోటుపాట్లు అన్నవి కనిపించలేదండి. దర్శనం కూడా జనం ఒకరి మీద ఒకరు పడకుండా చాలా ఫ్రీగా, చాలా సేఫ్టీగా చేసుకోవడం జరిగిందండి. ఇదిగోండి ఇక్కడ బిస్కెట్స్, లెమన్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క చందనోత్సవం మాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. అలాగే మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఎంతో ఆశిస్తున్నాను. స్వామివారి దర్శనానికి ఉచిత దర్శనం మరియు 300 రూపాయల దర్శనం మరియు 1000 రూపాయల దర్శనం, విఐపి దర్శనం 1500 రూపాయలు దర్శనాలుగా విభజించడం జరిగింది. ఈ యొక్క ఉచిత దర్శనం 3 గంటల సమయం పట్టిందని మాకు తెలిసిన సమాచారం అండి. 300 రూపాయల దర్శనం 2 గంటలు సమయం పట్టిందనేసి మాకు తెలిసిన సమాచారం. మా దర్శనం అయితే 1 అవర్లో అయిపోయిందండి. మాకు ఈ యొక్క స్వామివారిని చూడగానే ఎంతో సంతోషం కలిగింది. ఇదిగోండి స్వామివారి నిజరూపం. స్వామి
ఈ సింహాచలం కొండపై సింహాద్రి అప్పన్నగాను మరియు వరాహ లక్ష్మీనరసింహంగాను 2 అవతారాలతో ఈ యొక్క కొండపై అవతరించారండి ఈ యొక్క స్వామివారు. అందుకే ఈ సింహాచలం అంత ప్రాముఖ్యత పేరుగాంచిన పుణ్యక్షేత్రంగా పిలువబడుతుంది. ఓం నమో నారాయణాయ నమః. మా దర్శనం అయ్యి బయటకు వచ్చే మార్గంలో సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మజ్జిగ వాటర్ సప్లై కూడా జరుగుతుందండి. అలాగే మాకు మార్గ మధ్యంలో స్వామివారి లడ్డు ఈచ్ వన్ పర్సన్కి లడ్డు ఇవ్వడం జరిగింది. అలాగే నాకు మా శ్రీమతికి సొరవ లడ్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, సేవా కార్యక్రమంలో అట్టిపళ్ళు, పుచ్చకాయ ముక్కలు, అలాగే లెమన్ వాటర్ సప్లై జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరిగిందండి. మేము కూడా ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. ఇదేనండి ఆ అన్నదాన కార్యక్రమ సత్రము. ఈ యొక్క సింహాచలం పుణ్యక్షేత్రం మాకు దర్శనం పూర్తయిందండి. మేము తిరిగి కొండ కిందకి వెళ్ళేందుకు మా విఐపి బస్సు వస్తుందండి. ఆ బస్సులో ఎక్కి మేము రిటర్న్ ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి, భక్తులు ఉచిత లైన్లో ఎలా వెయిటింగ్ చేస్తున్నారో స్వామివారి దర్శనానికి. నిజంగా మధ్యాహ్నం 12 దాటిన తర్వాత భక్తుల తాకిడి ఎక్కువైందండి. నిజంగా మాకు ఈ యొక్క సింహాచలం సింహాద్రి చందనోత్సవం మాకు ఎంతో మధురానుభూతిని కలిగించింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.